బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రజతోత్సవ సభకు కూడా భారీ ఎత్తున కూడా జన సమీకరణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆదివారం జరిగే సభ కోసం ఈరోజు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అయితేనేది, పార్టీ కార్యకర్తలు అయితేనేది, ముఖ్య నేతలు అయితేనేది ఈరోజు ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ ప్రాంగణాన్ని కూడా చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చేసి ఒక ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ యొక్క సభలో ఎలా పాల్గొనాలి, లేకపోతే సభకు తమ వంతుగా ఏ విధంగా సహకరించాలని చెప్పేసి కూడా వేరియస్ ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పార్టీ కార్యకర్తలు అయితేనేది, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అయితేనేది, కేసీఆర్ అభిమానులు అయితేనేది, తెలంగాణ వాదులు అయితేనేది అందరూ కూడా ఈరోజు ఎలకతుర్తి దగ్గరికి వస్తూ ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం కథ, ఏం కరెక్ట్ అని చెప్పేసి కూడా. ఏం పేరు, మీ పేరు? నా పేరు యార బాలకృష్ణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిని. ఏ నియోజకవర్గం? పరకాల నియోజకవర్గం. పరకాల నుంచి వస్తురా? ఓకే, ఇప్పుడు ఈ బస్సు కట్టుకుని అందరూ ఇక్కడికి వస్తారు. రైట్, మొత్తానికి 20 సంవత్సరాల సభ ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు చాలా రోజుల తర్వాత మీ పార్టీ అధినేత ఈరోజు కేసీఆర్ ఇక్కడ రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది అనుకుంటున్నారు? వాస్తవానికి చాలామంది కేసీఆర్ సార్ గతంలో ఒక సినిమా చూస్తున్నాం, బాహుబలి వస్తుంటే ఎట్లుంటుందో కేసీఆర్ వస్తుంటే చిన్న పిల్లల కాంచెలు మొదలుపెట్టి ముసలి వాళ్ళకు కూడా మేము కేసీఆర్ సార్ను చూడాలి, అవసరం అనుకుంటే మేమే సపరేట్గా బండ్లు పట్టుకొని వస్తాం అవసరం అనుకుంటే అనే ఆవేశంలో ఆలోచనల మీద ఉన్నారు. వాస్తవానికి ఈ గ్రౌండ్ పోయి చూస్తే అంటే మేము గ్రామాలలో పోయి చూస్తా అంటే ఈ గ్రౌండ్ సరిపోదా అనే ఆలోచన కనబడుతుంది. వాస్తవానికి చల్లధర్మారెడ్డి సార్ ఆదేశాల మేరకు మా యూత్ తరఫున వాలంటీర్కి కోసం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి కేసీఆర్ సార్ కోసం ఈ వాలంటీర్ సెక్షన్ చేసుకోవడం కూడా మా యూత్ అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక బెల్లం చూపెట్టిండు. ఆ బెల్లం చూపెట్టి ఏం చేసిండంటే ఇగత్తది అంటే ఏది లేదు, తులం బంగారం లేదు, రైతులకు న్యాయం చేసింది లేదు. ఇవాళ ఇస్తే ఇవాళ నాకు ఓటేస్తే 4000, ఓటు వేయకపోతే కేసీఆర్ ఇస్తే 2000 అన్నాడు. కానీ ఆ 2000 లేదు, 4000 లేదు, ఏది లేదు. అన్ని అబద్ధాలతోని బోగస్ మాటలతోని వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ ఎట్లా చేసిండు, రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండు అనేది క్లియర్గా అవపడుతుంది. ఈ భారీ బహిరంగ సభతోని వాళ్ళ పతనం వాళ్ళ సక్కిన వాడే అయిపోతాం కదా. ఇదే విషయానికి సంబంధించి మొన్న గతంలో ఇది ఒక కొత్త పోలీస్ చట్టం పెట్టి సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత మొన్న ఈ పచ్చని పొలాలన్నీ కూడా ఈ సభ కోసం అది మొత్తం క్లీన్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అసలు నిజంగానే స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు ఏదైనా సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని అబద్ధాలు చెప్తారు. రైతులు వచ్చి అడగాలి కదా, మీరు ఎందుకు మా దాంట్లో వేస్తారని. మరి రైతులు లేరు, మరి రైతులు వచ్చి అడ్డుకుంటే స్వచ్ఛందంగా ఇచ్చిళ్ళు కాబట్టి రైతులు ఎవరు వస్తలేరు. రైతులే అడ్డుకొని ఇదేంది అదని లొల్లిపెట్టు కదా. మరి ఎక్కడ రైతులు అడ్డుకునేది లేదు. ఇప్పుడు కాలువలు అంటే ఎక్కడ కాలువలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. స్వచ్ఛందంగా కేసీఆర్ సార్ కోసం స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు. సోషల్ మీడియాలో మనం చూస్తాను కావాలనే బట్ట కలిసి మీద కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగ ఈ నెల 27వ తారీఖు భారీ బహిరంగ 100% సక్సెస్ అవుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. నా పేరు బొమ్మల శంకర్ అన్న, మాది సంగం మండలం, పరకాల నియోజకవర్గం. దూరం నుంచి వస్తున్నారు అంటే మేము కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత దూరమైనా మేము రావడానికి రెడీ, పార్టీ కోసం ఎంత కష్టపడడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూస్తూ ఉన్నామంటే ఒక సభ కోసం, ఈ సభ ఏర్పాట్ల కోసం కూడా ఒకవైపు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఈ సభకు ఎక్కువ రాకుండా జన సమీకరణ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సభ్యత్వం ఉంటుంది. దాని దగ్గర ఒక 15 నుంచి 20 లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, ఎట్లా? ఈరోజు అంటే 27వ తారీఖు జరగబోయేటటువంటి సభ కోసము పల్లెల నుంచి, గ్రామాల నుంచి, మరి పట్టణాల నుంచి సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఈ యొక్క సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అంతే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసీఆర్ సభ సక్సెస్ అయితే రేపు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సభ జరగద్దు అనే ఉద్దేశంతో అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి, సోషల్ మీడియాను ఉపయోగించి, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి ఇక్కడ సభను నిర్వహించే దాంట్లో ఎంతో కొంత ప్రజలను గోల్మాల్ చేసి ఈ సభను కొంచెము అంటే తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. కానీ అది ఎవరి వల్ల
జరగని పని. ఎందుకోసం అంటే జనాలు ఇప్పటికే ఒక ఆకలితో ఆక్రోషంతో ఉన్నారు. ఎప్పుడు ఒక సభ ఒక పిలిపిస్తే లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లక్షలాది మంది రావడానికి ఇక్కడ ఈ సభ జరగడానికి వాళ్ళు చూసే కళ్ళు వాడు భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటారా, లేకుంటే ఇంకా వాడి ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా గులాబీ సైనికులే కనబడతారు. మరి ఆ జనం కనబడతారు. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా కేసీఆర్ గారు చెప్పే ప్రతి మాట కోసం ఒక్క పిలుపులో లక్షలాది మందిగా తరలి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏర్పాట్లు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఉచ్చపడిపోతుంది ఒక్కొక్క నాయకుడికి. ఎందుకోసం అంటే ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వము రేపు కేసీఆర్ గారు ఈ సభ ద్వారా ప్రజలకు ఒక దిక్సూచిగా వారు చెప్పబోయే మాటలు వినడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారనేది మాట వాస్తవం. నా పేరు సిరిస శ్రీకాంత్, పరకాల నియోజకవర్గం గీసుకొండ మండల యూత్ ప్రెసిడెంట్. మేము ఈరోజు యూత్ అందరం కలిసి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 27వ తారీఖున జరగబోయే ఈ యొక్క రజతోత్సవ సభ విజయోత్సవ సభను ఒక పండుగలా జరిగే ఒక సభను మేము ఎలాంటి ఆటంకాలు లేకుండా మా వంతుగా కేసీఆర్ కోసం మా వంతుగా ఇక్కడికి వచ్చి వాలంటీర్స్గా ఈ సభను విజయవంతం చేయడానికి మా పాత్ర పోషించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క సభను యావత్ భారతదేశం వేచి చూస్తుంది. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళొక ఒక విధమైన అంటే మేము ఒక అధికార పార్టీలో ఉన్నామనే ఫీల్ వాళ్ళకు లేదు. మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అధికార పార్టీలో ఉన్న ఫీల్తో మేమున్నాం. ఎందుకంటే వారికి అంతులేని హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ఒక అబద్ధంతో పాటు అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ వాళ్ళు కాలం గడుపుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క అడుగు వేసినా కూడా ఏ ఒక్క అడుగులో కూడా వాళ్ళు నిజం లేదు. ప్రతిదీ వాళ్ళను ప్రజలను కవర్ చేసుకుంటూ పోవడానికి అబద్ధం మీద అబద్ధం, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. ఓకే, ఎట్లా అంటారు రేపు 27న జరిగే యొక్క సభకు సంబంధించి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పీచ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? కార్యకర్తలు అయితే ప్రజలైతే? కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు రేపు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలాగా పేలే అంత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ప్రజలు ఆశిస్తున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు రేపని. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ యొక్క సభకు 60 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పినా కూడా విలేజ్లలో మేము కూడా వస్తాం. మహిళలను ఇబ్బంది పెట్టద్దు, మహిళలను కూడా ఇక మనం విలేజ్లో నుంచి ఎక్కువ మందిని తరలించద్దు, వృద్ధులను తరలించద్దు అని చెప్పినా కూడా మేము వస్తాం, మేము ఎందుకు రావద్దు అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు మేము కూడా వస్తామనే చెప్తున్నారు. ఇంకా మీరు చెప్పండి, ఎట్లా ఉంది మరి మొత్తానికి ఈ సభకు వాలంటీర్గా రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఏం లేదు, ఎందుకంటే మేము గులాబీ సైనికులు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు రావడం అనేది ఒక ప్రతిపక్షంలో కేసీఆర్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా చేస్తాడు, ప్రజలకు ఏ విధంగా వాయిస్ ఇస్తాడు అనేది మేము స్వతహాగా విని అందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్న. మళ్ళీ గ్రామాలలో చాలా మార్పు వచ్చింది. మార్పు అని కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కావచ్చు, కానీ అధికారం వచ్చిన 16 నెలలకే ఆ అధికార మార్పిడి ఖచ్చితంగా జనాలు వ్యతిరేకిస్తున్నారు. వాడు ఇస్తాన రైతు బంధు లేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. నెక్స్ట్ రుణమాఫీ కూడా ఆ ఊళ్ళలో గ్రామాల్లో జస్ట్ 30 నుంచి 40% మాత్రమే వచ్చింది. మహిళలకు ఇస్తాన 2500 లేదు, నెక్స్ట్ తులం బంగారం లేదు. ఒక్క హామీ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, నెక్స్ట్ 420 గ్యారంటీలు ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా సరిగా పూర్తి చేయని ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కేసీఆర్ అనే వ్యక్తి ఎలా చెప్తాడు, ఏ వాయిస్ ఇస్తాడు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారన్న. ఆ వాయిస్ కోసం లక్షలాదిగా గ్రామాల్లో ఉచితంగా స్వచ్ఛందంగా రావడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారన్న. రైట్, ఇప్పుడు గతంలో చాలాసార్లు కూడా అనే వాళ్ళు కేసీఆర్ ఏమనే వాళ్ళు అంటే ప్రభుత్వానికి కొంచెం సమయం ఇద్దాం అంటే ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. ఆ ఇబ్బందులకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా అంటే రేపు స్పీచ్కి సంబంధించిన దాని మీద ప్రధానంగా అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టే అవకాశం ఉందా సార్, లేకపోతే పార్టీకి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టడమే కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. కేసీఆర్ స్పీచ్లో కూడా ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీల మీద ఎందుకు ఇవ్వలేదు, టైం తీసుకున్నాడు కేసీఆర్ గారు కూడా. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇద్దామని టైం కూడా తీసుకున్నాడు. ఆ టైం తీసుకున్న తర్వాతనే కేసీఆర్ గారు ఈ సభ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంలో భాగంగా ఖచ్చితంగా దాదాపు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.5 నుంచి 2
12 గంటలు కేసీఆర్ గారి స్పీచే ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గుంపు మేస్ని మాత్రం ఒక ఆట ఫుట్బాల్ ఆడుకుంటారు. ప్రతి ఒక్క హామీ 6 గంటల మీద నువ్వు తులం బంగారం ఇస్తున్నావు. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ పోతే 2000 కేసీ మేము వస్తే 4000 అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది. మొన్న పాపం రైతులు కూడా రైతు బంధు వస్తుంది మార్చి 21 వరకు చూసారు. ఇప్పుడు ఏప్రిల్ దాదాపుగా 23వ తారీఖు. అంటే రైతులకు రైతు బంధు రాక ఇప్పటికి కూడా 4 నుంచి 3 ఎకరాల వరకు వచ్చింది. ఇంకా మిగతా రాలేదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. మహిళలకు రాలేదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రశ్నించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఆ కేసీఆర్ వాయిస్ వినడానికి కూడా లక్షలాదిగా జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏమున్నా కూడా జనాలను మర్చిపూర్చి చేసి ఏదో సైడ్ వాయిస్ చేసి చేద్దామని చూస్తున్నారు. ఇక్కడ కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని కూడా నిన్న ఒక ఎమ్మెల్యే వస్తే అయిపోతా అన్న, రైతులు కూడా రావాలి. స్థానిక ఎమ్మెల్యే వస్తే ఓకే, కానీ రైతులు కూడా వచ్చి మాకు భూములు ఇస్తే మా భూములు లాక్కున్నారని చెప్పాలి కదా. ఎమ్మెల్యే వచ్చి చెప్తే ఉన్నది. రైతులు నిన్న తర్వాత కూడా ప్రతి మీడియాలో మేము సోషల్ మీడియా చూసినాం, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము ఇచ్చినామని చెప్పారు. ఇదేంది వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు చేసే పబ్లిసిటీ మాకు ఇంకా ఎక్కువనే అవుతాను. గోడలకు పెయింట్ రుద్దడం, నెక్స్ట్ వాల్ పోస్టులు చింపడం. ఏం చెప్పాలంటే మేము అనుకున్న పబ్లిసిటీ కంటే ఇంకా ఎక్కువ అవుతారు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ మాకే అవుతుందన్నా, ఎందుకంటే కేసీఆర్కు అయిపిస్తారు వాళ్ళే. కేసీఆర్ జనాలు కోరుకుంటారు అన్నది ఇంకా ఎక్కువ జనాలు తీసుకుపోతారు. నిజంగా దానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నా పేరు చిర రాజ్ కుమార్ అన్న, మాది సంఘం మండలం పరకాల నియోజకవర్గం. వాలంటీర్స్ కోసం వచ్చినాం, పని చేయడానికి వచ్చినాం, పార్టీకి పని చేయడానికి కోసం వచ్చాం అన్న. ఏర్పాట్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లను చూసే కాంగ్రెస్ కళ్ళు గుట్టుకొని వాళ్ళందరూ కూడా లేనటువంటి అబద్ధాలను ఇక్కడ సృష్టించడానికి వాళ్ళు ప్రాధాయపడతా ఉన్నారు. ఏ విధంగా చేత ఈ యొక్క సభను అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ సభను అడ్డుకోవడం కాదు, సభను ఎంత రెట్టింపుగా ఎంత హైప్గా ఉంటుందో ఈ సభను ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలోనే ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసం అనేది కోల్పోయిల్లు మొత్తం. కేసీఆర్ ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అప్పటి నుంచి ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఈ ఆత్మవిశ్వాసాన్ని ప్రజలందరికీ మళ్ళీ కల్పించడానికే మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ఈ 25వ వసంతోత్సవాలను చేయడానికి ఈరోజు భారీగా కేసీఆర్ యొక్క మాటలు మనం వినబోతున్నాం. తూట్లు కాదు బుల్లెట్లు దిగిపోతూ ఉంటాయి మొత్తం AK-47 లెక్క. జై తెలంగాణ. రైట్, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, చెప్పండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా పేరు బుచ్చిరెడ్డి. మేము సంఘం మండలి నుంచి పరకాల నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1200 ఎకరాలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. TRS రజతోత్సవాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చూసి ప్రజలు విసిగిపోతూ ఉన్నారు. మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటున్నారు. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. TRSఏ రావాలని మేము కోరుకుంటున్నాం. బాస్ ఈజ్ బ్యాక్. రండి సార్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కదా, ఎట్లా నడుస్తున్నాయి ఏర్పాట్లు? మేము సంఘం మండల్ పరకాల కాలేజ్ స్టేషన్ నుంచి రావడం వాలంటీర్ తీసుకొని ఎట్లా అనిపిస్తుంది మరి? ఒక గొప్ప వేడుక ఇది. బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తగా, బీఆర్ఎస్ పార్టీ నేతగా, అంటే 20 సంవత్సరాల వేడుక నడుస్తూ ఉంది. రేపు మీ అధినాయకుడు రాబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు? ఎట్లా అంటే కేసీఆర్ ఒక దేవుడుని చూడాలనేది భక్తులు ఎక్కడికి పోతారు, వెబలాడకు పోతున్నారు, ఇవన్నీ తీర్థాలు. కేసీఆర్ ఇక్కడ ముసలి వాళ్ళు ఎంత అంటే మా కొడుకు లేడు, మేము పోయి మా కొడుకుని చూడాలని 3 కర్రల చేతితోనైనా మేము వస్తాం, వచ్చి కేసీఆర్ చూస్తాం. కేసీఆర్ చెప్పే నిర్దేశాన్ని మేము వింటాం. రైతులను పచ్చిగా మోసం చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇలా రైతు బంధు ఇస్తా అని 2 దఫాలుగా మోసం చేసి ఈ రోజు వరకు రైతు బంధు ఇవ్వలే. 2 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు. ఇంతవరకు డబ్బులు పడకపోయాక రైతులందరూ చాలా నానా గోసలు పడి పంటలు ఎండిపోతారు. ఇలా కేసీఆర్ ఉన్నన్ని రోజులు చెర్లు నిండినాయి, మత్తళ్ళు పడి ఎండాకాలంలో తొలికి నీళ్లు పోయినాయి. ఆ రోజు రైతులు ఎంత సంతోషపడి ఇవాళ నీళ్లు లేక బిందెలు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. దానికి కేసీఆర్ ఇచ్చేది ఈ రేపటి 27వ తారీఖు భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ గుండెల రైళ్లు పరిగెత్తాయి. ఆ రోజు చూడండి, కాంగ్రెస్ పార్టీని అడుగులో ఎక్కడో ఊళ్ళో రాజకీయాలలో గ్రామాలలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు TRS వాళ్ళు ఎట్లా మీటింగ్ పోతారు, ఏం చేస్తారు, ఏ పక్కల నుంచి పోతారు, పోకుండా అడ్డుకుంటాం అనుకున్నా ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ ఎప్పుడో సందనపై ఆల్రెడీ ఒక్కొక్కరు ఎడ్ల బండ్లు కట్టుకొని అయినా మేము పోయి ఆల్రెడీ కేసీఆర్ మీటింగ్ని విజయవంతం చేద్దామనే కోరికతో అందరూ కేసీఆర్ ఇచ్చే ఈ 27వ తారీఖు రోజు చెప్పే మాటలతోని గ్రామాన
ఉలికెత్తి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అట్లే పడిపోతారు అంతే. ఆ మాట కోసానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అంతే. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నీ కోల్పోయి జనాలలో అంతా వ్యతిరేకత రావడం వల్ల జీర్ణించుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు పెట్టే ఈ సభకు జీర్ణించుకోలేని పోని పరిస్థితిలో తప్పుడు ప్రచారాలు మీడియా, ఈ ఏంటి సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఏదో తప్పుగా ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇట్లా చేస్తాడు అని చెప్పేసి జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇట్లా తప్పుడు ప్రచారాలను చేయడం వల్ల ఇప్పుడు సారు ఓ బిడ్డ ఆడబిడ్డ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అయితేమి, షాదీ ముబారక్ అయితేమి, కళ్యాణ్ లక్ష్మి అయితేమి, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చేసిన వెడల్నే అమలై ప్రతి ఒక్క బిడ్డకు అందిన క్రమంలో ఇప్పుడు ఇట్లా చెడు మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను వేలుతా అని చెప్పేసి నమ్మి ఏదో గుడ్డిగా వాళ్ళకు నమ్మి ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అందరూ కూడా అయ్యో మేము తప్పు చేసినాం అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ సభకు రావడానికి ముసలోళ్ళు అయితేమి, వికలాంగులు అయితేమి, అన్న, చెల్లె, తమ్ముడు, అక్క అందరు ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్ నుంచి ఆశతో ఏ రోజు 27 తారీఖు రోజు రావడానికి చాలా భారీ ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు రమేష్ బాబు, నేను సంఘం మండలం నుంచి వచ్చాను. ఎలుగురంగపేట గ్రామ వాస్తవ్యాన్ని. 17 నెలల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలను ఎంత ఇబ్బందులు పెట్టింది, ప్రజలను దోచుకున్న డబ్బును దాచుకోవడానిక ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, ఆకాశంలో ఉన్న ప్రజల ఆశలని అట్టడికి ఒక 100 మీటర్ల లోతుకు తీసుకెళ్ళి పాతిపెట్టిళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను చెప్పగలుగుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇంతవరకు 15 నెలల నుంచి సార్ కేసీఆర్ ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కనాడు తోలనాడలే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి డే 1 నుంచి కేసీఆర్ను టార్గెట్ చేసి విచ్చలవిడి బూతులు ఎక్కడ పడితే అక్కడ ఒక పద్ధతి లేకుండా, పరపతి లేకుండా, ఇలాంటి అవగాహన లేని మనిషిగా మాట్లాడి ఆయనను నానా ఇబ్బందులు పెట్టడానికి సర్వదా ప్రయత్నం చేసిండు. అన్ని విఫలమైనవి. ఈరోజు అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగించి ఎలాంటివి లేకుండా నేను లేస్తే మనిషిని కాదు అని మొన్నటిదాకా అన్నాడు. ఇప్పుడు లేచిండు. ఈరోజు కూడా లేస్తాడు. ఎవరికి ఒక పని చేయలేదు. ఒక వృద్ధునికి చేయలేదు, ఒక వయసు యువకునికి చేయలేదు, యువతికి చేయలేదు, ఒక అవ్వకు చేయలేదు, అమ్మకు చేయలేదు, ఇలాంటి రైతులకైతే ఏమి చేయలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ముందుకు వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి, డే 1 నుంచి. కానీ ఎలాంటి ప్రతిపక్షాలు ఎవరు రాలేదు. ఈరోజు కొట్లాడుతున్నాం అంటే మళ్ళీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ తరఫున మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇది బీఆర్ఎస్ అనే పార్టీ ఉన్నది, మేము ఉన్నాం, మీ తరఫున ఉన్నామని ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి ఆడపడుచుకి, ప్రతి అన్నకి, అక్కకి, అవ్వకి అందరికీ భరోసా ఇచ్చుకుంటూ ఈరోజు చేస్తున్న మా మహాసభను విజయవంతం చేయడానికి సదా మేము కృషి చేసి 100% ఎక్కడెక్కడ ఉన్న స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ మీటింగ్కి. ఆ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని వాళ్ళకు ఒక రకమైన ప్లాట్ఫామ్ కోసం, వాళ్ళకు భరోసా కోసం, వాళ్ళకు భవిష్యత్ భరోసా కోసం, రేపటి నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వం మనదారి గట్టిగా చాటి చెప్పడం కోసం కేసీఆర్ రంగాన్ని దిగిండు. ఆయన ఇచ్చే అమూల్యమైన సందేహాలు వినడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వారే మన రాష్ట్రానికి నిర్దేశకులు, వారే మన దేశానికి కూడా దిక్సూచిగా కావాలని కోరుకుంటూ ఇట్లాంటి సమయాన్ని, ఇటువంటి అద్భుతమైన మీటింగ్ని ప్రతి ఒక్కరు వినియోగించాలి, ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన గొంతెత్తి చాటేది ఒకటే ఒక పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీయే. ముమ్మాటికి నిజం. దాన్ని ఎవరు కాదనలేదు నిజం. మీరందరూ రండి. ఈ సభను చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేయండి. దగ్గర ఎంత కాదన్నా 1 కోటి మంది రావాలని కోరుకుంటానా. అన్ని దారులు మనవే. అన్ని దారులు వరంగల్ వైపే, అన్ని దారులు ఎలకతుర్తి వైపే. ఎక్కడ చూసినా కూడా, ఏ బండి చూసినా కూడా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మేము ఈ రోజుగా చెప్పేది ప్రతి పౌరుడికి అర్థమైంది, ప్రతి అక్కకు అర్థమైంది, అవ్వకు అర్థమైంది. ఈ కాంగ్రెస్ చేసే మోసాలు ఎన్ని మోసాలు అంటే 420 అంటే తెలుసు కదా.
420 అనే మోసాన్ని నెంబర్ పెట్టుకున్నారు. మేము వాళ్ళు చెప్పగానే చెప్పిండ్రు మేము 420 కాళ్ళము, మేము చేసేది మోసం మీకు అని ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ 15 నెలల్లో మనం నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని అందరికీ తెలియజేసి ఆ నమ్మకం మళ్ళీ రాకుండా వాళ్ళని ఒక 15-20 సంవత్సరాల దాకా ఇటు సైడే మన తెలంగాణ ముఖం కూడా చూపించకుండా చేయడానికి సార్ కంకణబద్ధుడై ఉన్నాడు. ఆయన వెంబడి మనం నడుద్దాం, దానెంబడి మన యూత్ నడుస్తుంది. ఆ యూత్లో మేము అందరం భాగస్వామ్యం అందుకున్నందుకు ధన్యవాదాలు. సార్కు మరొక్కసారి ధన్యవాదాలు. జై హింద్.